ఇప్పుడు రీసెంట్గానే మళ్ళీ అంటే ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది మళ్ళీ, అంటే హిడ్మా చనిపోయిన తర్వాత మళ్ళీ 13 మంది చనిపోవడం జరిగిందని చెప్పేసి న్యూస్ వచ్చింది మొన్న రీసెంట్గా. సో అంటే చనిపోతున్నారు కదా, ఇంకా నక్సలైట్లు ఎంతమంది ఉండొచ్చు అంటే మీ అంజాదా? ఇప్పుడు అంతమంది అయితే లేరు, చాలా వరకు అయితే నష్టపోయిళ్ళు. ఇంకా కొద్దిమంది ఇప్పుడు ఇప్పుడు దేవ్జీ అంటే వేలు ఉంటారా లేకుంటే లక్షలాలు ఉంటారా? లక్షలాళ్ళు ఉన్నారు, అంత లేదు అంత లేదు, 1000 మంది ఉంటారు ఆ లోపే. అక్కడక్కడ అంటే మిగతా మొత్తానికి చూసుకుంటే సంఖ్య ఎంత ఉన్నది అనేది నేను ఇప్పుడు మిగతా రాష్ట్రాలలో అయితే నేను చెప్పలేను. నేను డీకేలో ఉన్న తర్వాత కూడా ఈ 16 సంవత్సరాలలో అప్పుడు నేను ఉన్నప్పుడు కంపెనీ అయింది, తర్వాత బెటాలియన్స్ కూడా అయినాయి, ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినవి, అంతా కూడా డెవలప్ అయింది పార్టీ. మరి ఇప్పుడు ఎంతవరకు క్షీణించింది అనేది లోపలికైతే నింబేది చూడలేదు కదా, నాకు తెలియదు. అప్పుడప్పుడు మీరు పండుగ ఎట్లా ఉంటుందో ఇప్పుడు ఏంటి అని. ఇప్పుడు నేను తిరిగిన ఏరియాలో నాకు తెలిసిన వ్యక్తులు ఎన్కౌంటర్ అయ్యానంటే ఇప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. హిడ్మా చనిపోయినప్పుడు ఏమన్నా ఆలోచించిరా, ఏమనుకున్నారా? నేను ఒకటే చెప్పిన, ముందే చెప్పిన, శత్రు చేతికి చిక్కి చనిపోవడం కంటే ఫైరింగ్లో చనిపోయి ఉంటే ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అట్లా కాకపోతే ఏంటంటే తను ఏదో బయటికి వెళ్ళిండు, అది సరెండర్ పర్పస్లా బయటికి వెళ్ళిండా లేకపోతే ఇప్పుడు యుద్ధానికి అనుకూలం కాదని చెప్పి కొన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి రావాలని చెప్పి దేనికి వెళ్ళిండా అనేది నాకైతే తెలియదు. కానీ తనని సరెండర్ కావడానికి అని చెప్పి బయటకు వస్తే మాత్రం తన అభిప్రాయాన్ని గౌరవించి తనని సరెండర్ చూపెడితే అయిపోయేది ఉండే, చంపాల్సిన అవసరం అయితే లేదు. యుద్ధ నీతిని అనేది పాటించలే. ఓకే.